నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ క్లినిక్. మానవ శరీరంలో జీర్ణ వ్యవస్థకు ఎనలేని ప్రాధాన్యం ఉంది. శరీరానికి కావలసిన శక్తిని సమకూర్చడమే కాకుండా అనేక కీలక విధుల్లో ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఈ జీర్ణ వ్యవస్థలో తలెత్తే ఇబ్బందుల్లో రాళ్లు చేరటం ఒకటి. అసలు ఏ జీర్ణ భాగాల్లో రాళ్లు చేరుతాయి, ఇందుకు కారణాలేంటి, చికిత్స ఏ రకంగా ఉంటుంది అనే విషయాల్ని వివరించేందుకు ప్రముఖ సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ అండ్ లివర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ డాక్టర్ ఆర్వి రాఘవేంద్రరావు గారు మనతో పాటు ఉన్నారు. జీర్ణ వ్యవస్థలో సమస్యలకు చికిత్స చేయటంలో అంతర్జాతీయ సంస్థలతో శిక్షణ పొందిన డాక్టర్ రాఘవేంద్రరావు ప్రస్తుతం నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ అండ్ లివర్ డిసీజెస్ డైరెక్టర్గా వ్యవహరిస్తున్నారు. వారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. డాక్టర్ గారు నమస్కారం. నమస్కారం. డాక్టర్ గారు, ఈ గాల్ బ్లాడర్ ప్రాముఖ్యత ఏంటి, అసలు ఇది దేని గురించి ఎలా పనిచేస్తుంది, దీంట్లో స్టోన్స్ రావడానికి కారణాలు ఏంటి? ఇప్పుడు జీర్ణ వ్యవస్థలో మీరు చెప్పినట్టుగా చాలా ముఖ్యమైన భాగాల్లో జీర్ణ వ్యవస్థ అనేది శరీరంలో ఒకటి. దీనికి అనుబంధంగా ఉండేటువంటి లివరు, ప్యాంక్రియాస్ భాగాలు, ఈ రెండు కూడా ఈ జీర్ణ వ్యవస్థలో ప్రముఖ పాత్రను పోషిస్తుంటాయి. అంటే తిన్న ఆహారాన్ని జీర్ణం చేయడానికి కావాల్సిన అన్ని రసాయనాలని కూడా ఈ రెండు భాగాలు, లివరు, ప్యాంక్రియాస్, ఈ రెండు కూడా సిక్రెట్ చేసి మనం తిన్న ఆహారాన్ని జీర్ణం చేయడానికి దోహదపడుతుంటాయి. ఈ లివర్కి అనుబంధంగా ఉండేదే గాల్ బ్లాడర్. ఈ గాల్ బ్లాడర్కి స్పెసిఫిక్గా మనిషి లోపల జీర్ణ వ్యవస్థలో కానీ శరీర వ్యవస్థలో కానీ ఎటువంటి ప్రముఖమైన పాత్ర అంటూ ఏమీ ఉండదు. ముఖ్యంగా ఇది యానిమల్స్లో కొంతవరకు జీర్ణ వ్యవస్థలో దోహదపడినప్పటికీ మనిషిలో దీనికంటూ జీర్ణ వ్యవస్థలో ప్రత్యేకమైన రోల్ అంటూ ప్రాధాన్యత అంటూ ఏమీ ఉండదు. అయితే ఈ గాల్ బ్లాడర్లో కొన్ని కారణాల మూలంగా ఈ విధంగా రాళ్ళు ఏర్పడడం అనేది అసలు ముఖ్యమైన జీర్ణ వ్యవస్థలో అతి సామాన్యంగా మనం చూసేటువంటి రాళ్ల ఇబ్బంది ఈ గాల్ బ్లాడర్లో మనం చూస్తూ ఉంటాం. అలాగే డాక్టర్ గారు, గాల్ బ్లాడర్లో రాళ్ళు చేరాయని ఏ విధంగా గుర్తించవచ్చు, అంటే సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి? ఈ గాల్ బ్లాడర్లో రాళ్ళు వచ్చాయి అనడానికి లక్షణాల్లో ముఖ్యమైనది కడుపులో కుడి పక్కన పైభాగంలో తీవ్రమైన నొప్పి రావడం. అది చాలా సందర్భాల్లో మనం ముఖ్యమైన లక్షణంగా చూస్తుంటాం. కొన్ని సందర్భాల్లో ఇంత తీవ్రమైన నొప్పి లేకపోయినప్పటికీ కూడా ఆహారం తీసుకున్న తర్వాత, ముఖ్యంగా నూనె పదార్థాలతో కూడినటువంటి ఆహారం తీసుకున్న తర్వాత కడుపులో నలతగా ఉండడము, అజీర్ణంగా ఉండడము, కడుపు కుడి పక్కన పైభాగంలో ఉబ్బరంగా ఏదో ఇబ్బందిగా ఉండడం అనేది మనం చూస్తూ ఉంటాం. ఇది కాకుండా వ్యాధి ముదిరిన కొద్దీ, ఈ రాళ్ళ యొక్క తీవ్రత పెరిగిన కొద్దీ ఫర్దర్గా పసరికలు రావడం కానివ్వండి, తీవ్రమైన చలితో కూడిన జ్వరం రావడము, ఈ విధమైన అనేక రకాల ఇబ్బందుల్ని కూడా మనం ఈ గాల్ బ్లాడర్ రాళ్ళల్లో చూస్తూ ఉంటాం. అలాగే డాక్టర్ గారు, గాల్ బ్లాడర్లో స్టోన్స్ను ఎలా నిర్ధారిస్తారు, అంటే వచ్చాయని గుర్తించడానికి ఎలాంటి పరీక్షలు చేస్తారు? అంటే ఈ లక్షణాలు కనిపించిన వాళ్ళలో ముఖ్యంగా జీర్ణ వ్యవస్థకు సంబంధించిన, నేను పలు సందర్భాల్లో చెప్తూ ఉంటాను, జీర్ణ వ్యవస్థకు సంబంధించిన ఏ విధమైన రోగ లక్షణాలు కనిపించినా, ఏ విధమైన అనుమానం ఉన్నా కానీ మనం తొలుతగా చేసే పరీక్ష అల్ట్రాసౌండ్ పరీక్ష. అంటే కడుపుకు సంబంధించిన అల్ట్రాసౌండ్ పరీక్ష చేయడం ద్వారా కడుపులో ఉన్నటువంటి అనేక రకాల ఇబ్బందుల్ని తొలి దశలోనే కనుక్కోవడానికి వీలవుతుంది. ముఖ్యంగా గాల్ బ్లాడర్ స్టోన్స్ని కనుక్కోవడానికి ఈ అల్ట్రాసౌండ్ పరీక్ష అనేది చాలా ఉపయోగపడుతుంది. దీని లోపల గాల్ బ్లాడర్లో ఈ రాళ్ల యొక్క ఇబ్బంది ఎంత తీవ్రంగా ఉంది, ఈ గాల్ బ్లాడర్లో రాళ్ల మూలంగా శరీరానికి ఎటువంటి నష్టం కలుగుతోంది, గాల్ బ్లాడర్లో ఇన్ఫెక్షన్ స్థాయి ఏ విధంగా ఉంది, దీని మూలంగా లివర్ పైన ఏమైనా ప్రభావం పడుతుందా, ఇటువంటి అనేక రకాల విషయాల్ని మనము ఈ అల్ట్రాసౌండ్ పరీక్షలో కూలంకషంగా చూడడానికి వీలవుతుంది. అవసరాన్ని బట్టి ఫర్దర్గా కొన్ని రకాల రక్త పరీక్షలు, అంటే లివర్ ఫంక్షన్ టెస్ట్ అని, కొన్ని సందర్భాల్లో ఎంఆర్ఐ స్కాను, అవసరాన్ని బట్టి సిటీ స్కాను, ఇటువంటి అడ్వాన్స్డ్ పరీక్షలు చేయడం ద్వారా కూడా ఈ గాల్ బ్లాడర్ రాళ్ల యొక్క పరిస్థితి ఏంటి, వీటి యొక్క తీవ్రత ఎంత ఉంది, వీటికి అవలంబించాల్సినటువంటి చికిత్సా విధానాలు ఏ విధంగా ఉంటాయి, ఇవన్నీ కూడా నిర్ధారణ చేయడానికి వీలవుతుంది. డాక్టర్ గారు, ఒకవేళ నిర్ధారించిన తర్వాత దీన్ని ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, ఆపరేషన్ ఎలా ఉంటుంది, ఏమేం చేస్తారు, ఎలా చేస్తారు? జనరల్గా గాల్ బ్లాడర్లో రాళ్ళు ఏర్పడిన తర్వాత వాటిల్ని తొలగించడమే ఒక ముఖ్యమైన చికిత్సా విధానంగా మనం పేర్కోవచ్చు. చాలా సందర్భాల్లో గాల్ బ్లాడర్లో రాళ్ళు వచ్చిన తర్వాత ఒకవేళ సిమ్టమ్స్ కనుక ఏమి లేకపోతే, దానివల్ల ఇబ్బంది ఏం లేకపోతే, రోగ లక్షణాలు ఏం లేకపోతే వాటిల్ని ఆ విధంగానే వదిలేయచ్చు అనేది ఒకప్పటి కాన్సెప్ట్ ఉన్నప్పటికీ కూడా చాలా సందర్భాల్లో మెడికల్ పరంగా మేము సూచించేది ఏంటి అంటే, గాల్ బ్లాడర్లో ఒకసారి ఇబ్బంది ఏర్పడిన తర్వాత, దాంట్లో రాళ్ల లాంటి ఇబ్బంది వచ్చినప్పుడు ఆ గాల్ బ్లాడర్ని లాప్రోస్కోపీ విధానాల ద్వారా తొలగించడమే మేలైన ఉత్తమమైన విధానం, సిమ్టమ్స్ ఉన్నా సిమ్టమ్స్ లేకపోయినా.
సిమ్టమ్స్ ఉంటే మాత్రం అంటే రోగ లక్షణాలు నేను ఇంత మునుపుగా చెప్పినట్టు కడుపులో నొప్పి రావడం కానివ్వండి, ఇతరత్ర ఇబ్బందులు జాండీస్ రావడం కానివ్వండి, లివర్ ఇబ్బంది ఉండడం కానివ్వండి, అజీర్ణంగా ఉండడం కానివ్వండి, ఇటువంటి ఏ ఇబ్బందులు ఉన్నా కానీ కంపల్సరీగా గాల్ బ్లాడర్ని ఆపరేషన్ ద్వారా తొలగించడమే ఒక ముఖ్యమైన చికిత్సా విధానం. అయితే కొందరిలో ఒక అపోహ ఏంటి అంటే ఈ గాల్ బ్లాడర్ తీసేయడం మూలంగా జీర్ణ వ్యవస్థకి ఇబ్బంది కలుగుతుందా, శరీరానికి నష్టం వాటిల్లుతుందా అనేది ఒక ముఖ్యమైన అపోహ అనేది ఉంది. దీని గురించి ఎటువంటి ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ఎందువల్లంటే గాల్ బ్లాడర్ అనేది జీర్ణ వ్యవస్థలో కానీ శరీర వ్యవస్థలో కానీ మేజర్గా ఎటువంటి రోల్ ప్లే చేయదు. అందువల్ల గాల్ బ్లాడర్ని తీయడమే ఒక ఉత్తమమైన విధానంగా మనం చెప్పుకోవచ్చు. ఓకే డాక్టర్ గారు, మనతో మాట్లాడడానికి పైడిరాజు గారు విజయనగరం నుండి కాల్ చేస్తారు. పైడిరాజు గారు. అవునండి, కడుపులో నొప్పి అండి. నాకు కడుపులో నొప్పి వచ్చేటప్పుడు వాంతులు, విరేచనాలు అవటం అండి, జ్వరం రావటం, ముడుపులు కూడా నొప్పి వచ్చేస్తాయి. కడుపులో ఆ పేరు సైడ్ వైపు కుడివైపు నొప్పి వస్తుందండి. ఎన్నాళ్ళ నుంచి అవుతుందమ్మా ఈ నొప్పి? 3 సంవత్సరాల కానించండి. బరువేనా తగ్గుతున్నారా ఈ మధ్య కాలంలో? బరువు ఉంటున్నానండి. బరువు ఉంది. ఎన్నో స్కానింగ్లు ఇవన్నీ తీసినా సరే జబ్బు అయితే ఎవరు చెప్పలేకపోతున్నారండి. అంటే ఈ విధంగా 3 సంవత్సరాలుగా మీకు కడుపులో కుడి పక్కన నొప్పి రావడము, దానితోటి మీకు ఈ విధంగా వాంతులు అవి కావడము, విరోచనాల్లో ఇబ్బంది ఉండడం అనేది కొంత తప్పకుండా ఫర్దర్గా పరీక్షలు చేయవలసిన అవసరం ఉంటుందమ్మా. అన్ని సందర్భాల్లో కూడా బేసిక్ పరీక్షలతోటి అంటే అల్ట్రాసౌండ్ పరీక్ష కానీ ఇటువంటి పరీక్షలతోటి అన్ని విషయాలు బయటపడకపోవచ్చు. ఫర్దర్గా అవసరాన్ని బట్టి కడుపులో కుడిపక్కన పైభాగంలో నొప్పి రావడానికి పలు ఇతర కారణాలు కూడా ఉండవచ్చు. ముఖ్యంగా కడుపులో మొదటి భాగంలో, పేగులో మొదటి భాగంలో అల్సర్ లాంటివి ఉండడం కానివ్వండి, పెద్ద పేగులో ఎటువంటి ఇబ్బందులు ఏమన్నా ఉంటే కూడా ఈ విధమైన ఇబ్బంది వచ్చే అవకాశం ఉంటుంది. సో అందువల్ల దగ్గరలో ఉన్న గ్యాస్ట్రాంట్రాలజిస్ట్ని వీలైతే ఒకసారి కలవండి. లేదు మీకు అన్ని పరీక్షలు అయి ఉంటే కనుక ఒకసారి హైదరాబాద్ వస్తే నేను ఇక్కడ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రాంట్రాలజీ అండ్ లివర్ డిసీజెస్లో ఉంటాను. ఇది ఇక్కడ లోయర్ ట్యాంక్ బండ్లో ఉంటుంది, ఇందిరా పార్క్ ఎదురకుండా. వర్కింగ్ డే నాడు ఏ రోజైనా రావచ్చు మీరు డే టైంలో. వస్తే ఆ పరీక్షలన్నీ కూడా చూసి అవసరాన్ని బట్టి ఫర్దర్గా ఎండోస్కోపీ కానీ కొలనోస్కోపీ పరీక్ష కానీ ఏమైనా అవసరం అవుతాయా చూసి దాన్ని బట్టి తర్వాత చికిత్సా విధానాన్ని మనం నిర్ణయించడానికి వీలవుతుంది. అలాగే డాక్టర్ గారు, నెక్స్ట్ కాలర్ బాబురావు గారు ఖమ్మం జిల్లా నుండి కాల్ చేస్తారు. బాబురావు గారు. హలో హలో బాబురావు గారు, మీ టీవీ వాల్యూమ్ తగ్గించి మీ ప్రశ్న ఏంటో అడగండి. డాక్టర్ రాఘవేంద్రరావు గారు మనతో పాటు ఉన్నారు. అవునండి, మాకు స్టోన్ ఉన్నదండి, గాల్ బ్లాడర్ లో స్టోన్ ఉన్నది. అయితే అది స్కాన్ చేశారు. స్కాన్ చేసిన తర్వాత స్టోన్ ఉన్నదమ్మా, అది నాకు బ్యాక్ పెయిన్ ఉందండి. బ్యాక్ పెయిన్ వస్తుంది ఏమంటే దాని వల్ల కాదు బ్యాక్ పెయిన్. స్టోన్ ఎట్లా సార్ ఏంటంటే స్టోన్ తీసుకోకుండా పర్లేదమ్మా, దాని వల్ల డేంజర్ ఏమీ లేదు అని అన్నారండి. మీ వయసు ఎంత అన్నారండి? 25 అండి. ఓకే. అంటే ఇన్ జనరల్ గాల్ బ్లాడర్లో రాళ్ళు వచ్చినప్పుడు సిమ్టమ్స్ ఏం లేకపోతే అది ఆపరేషన్ చేయాలా లేదా అనేది ఒక మీమాంస తప్పకుండా ఉంది, నేను కాదనట్లేదు. అయితే అవుట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఇబ్బందుల్ని చూసిన తర్వాత సిమ్టమ్స్ ఉన్నా సిమ్టమ్స్ లేకపోయినా గాల్ బ్లాడర్లో కనుక రాళ్ళు ఉంటే అందులో చిన్న వయసులో గాల్ బ్లాడర్లో రాళ్ళు ఉన్నప్పుడు వేరే ఇతరత్ర కాంట్రా ఇండికేషన్స్ ఆపరేషన్కి కొందరిలో రాళ్ళు ఉంటాయి, చాలా పెద్ద వయసు ఉంటుంది, లేకపోతే ఇతరత్ర కార్డియాక్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, వేరే అవయవాల్లో తీవ్రమైన ఇబ్బందులు ఉన్నప్పుడు వాళ్ళకి ఆపరేషన్ సూచించకపోయినా చిన్న వయసులో ఈ గాల్ బ్లాడర్లో స్టోన్స్ కనిపించినప్పుడు అవి సిమ్టమ్స్ ఉన్నా సిమ్టమ్స్ లేకపోయినా అది ఆపరేషన్ ద్వారా తొలగించడం అంటే నిష్ణాతులైన వైద్యులతోటి కనుక ఆపరేషన్ చేయించుకుంటే తొలగిస్తే గాల్ బ్లాడర్ని అదే ఉత్తమమైన విధానం అని నేను చెప్తాను. చాలామంది అడుగుతూ ఉంటారు ఈ ప్రశ్న. ఇది నేను చెప్పే సమాధానం ఒకటే, గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఉండి సిమ్టమ్స్ లేకపోయినప్పటికీ కూడా సైంటిఫిక్గా ఇది రుజువు చేయబడినటువంటి విషయము. మీరు తప్పకుండా ఆపరేషన్ చేయించుకోవడమే మంచిది. డాక్టర్ గారు, ఈ గాల్ బ్లాడర్లో స్టోన్స్ అనేది అంటే ఏ వయసు వాళ్ళలో అధికంగా కనిపిస్తూ ఉంటుంది, అలాగే ఈ ఆపరేషన్ కంపల్సరీ గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఉన్నప్పుడు? చాలా చక్కటి ప్రశ్న అడిగారండి. ముఖ్యంగా ఏంటంటే ఒకప్పుడు అంటే నేను చదువుకునే రోజుల్లో 10-15 సంవత్సరాల క్రితము గాల్ బ్లాడర్లో రాళ్ళు అంటే చాలా సందర్భాల్లో మధ్య వయసులో ఉన్నటువంటి లావుగా ఉండేటువంటి మహిళల్లో వస్తుంది, 40 సంవత్సరాలు దాటినటువంటి మహిళల్లో బాగా లావుగా స్థూలకాయం ఉన్న వాళ్ళలో వస్తుంది అనేది ఒక విధమైన అంశం ఉండేది. అయితే ఇవాళ రేపు చూస్తున్నటువంటి అనేక రకాల అది మరి ఎన్విరాన్మెంటల్ పొల్యూషనా లేకపోతే మనం తినే ఆహారంలో చేరుతున్నటువంటి పొల్యూషనా, ఏ విధమైన మనం తినే ఆహారంలో మన లైఫ్ స్టైల్లో వచ్చినటువంటి మార్పుల
ఏదేమైనప్పటికీ కూడా ఈ గాల్ బ్లాడర్ ప్రాబ్లం అనేది, స్టోన్స్ ప్రాబ్లం అనేది మనం అతి చిన్న వయసు నుంచి అతి ముదిరిన వయసు వరకు కూడా మనం చూస్తున్నాం. నేను నిన్న కూడా ఈ మన స్టూడియోకి వచ్చే ముందు కూడా 10 సంవత్సరాల వయసు పిల్లల్లో కూడా నేను గాల్ బ్లాడర్ ఆపరేషన్ చేయడం జరిగింది. అంటే ఎందువల్లంటే ఇవి అనేక రకాల కారణాలు ఉండవచ్చు. కారణం ఏమైనప్పటికీ కూడా ఈ వయసుకి సంబంధం లేకుండా మనం ఈ మధ్య కాలంలో గాల్ బ్లాడర్లో రాళ్ళు అనేవి చూస్తున్నాం. అయితే గాల్ బ్లాడర్లో రాళ్ళు మరి వస్తే దానికి ఆపరేషన్ చేయాలని ఇంత మునుపు మన కాలర్ కూడా అడిగారు, మీరు కూడా అదే అడుగుతున్నారు. అందువల్ల నేను చెప్తున్నది ఏంటి అంటే సిమ్టమ్స్ ఉన్నప్పుడు దానికి ఆపరేషన్ చేయాలి కంపల్సరీ అనేది అందరూ ఏకీభవించేటువంటి విషయము. సిమ్టమ్స్ లేకపోయినప్పటికీ కూడా చిన్న వయసులో కనుక గాల్ బ్లాడర్లో రాళ్ళు అంటే 50-55 సంవత్సరాల లోపల ఉన్న వాళ్ళకి గాల్ బ్లాడర్లో రాళ్ళు కనిపిస్తే, మనం ఏదో రొటీన్ స్కాన్కి వెళ్ళాము, లేకపోతే ఇంకో విషయం గురించి స్కాన్ చేపిస్తే మనకి గాల్ బ్లాడర్లో రాళ్ళు కనిపించినాయి, అటువంటప్పుడు నిష్ణాతులైన వైద్యులతోటి కనుక లాప్రోస్కోపీ ద్వారా ఆపరేషన్ చేయిస్తే ఈ గాల్ బ్లాడర్ ఆపరేషన్ అనేది చాలా సులువుగా, సేఫ్గా, సజావుగా అయ్యే అవకాశం ఉంటుంది. అందువల్ల సిమ్టమ్స్ లేకపోయినప్పటికీ కూడా నేను అందరికీ సూచిస్తాను, గాల్ బ్లాడర్లో రాళ్ళు ఏర్పడినప్పుడు మాత్రం కంపల్సరీగా ఆ గాల్ బ్లాడర్ని ఆపరేషన్ ద్వారా తొలగించడమే ఉత్తమమైన విధానం. అంటే డాక్టర్ గారు, ఇతర శరీర భాగాల్లో మామూలుగా స్టోన్స్ వచ్చినట్టు అవుతే స్టోన్స్ ఎక్కువ వాటర్ తీసుకుంటే అలాంటి టైంలో పడిపోతుంది అనేటటువంటి ఒకటి విషయం ఉంది. ఆ విధంగా ఈ స్టోన్ కూడా బయటకు పడిపోయే అవకాశం ఏమైనా ఉందంటారు? అలా చాలా చక్కటి ప్రశ్న అడిగారండి. ఎందువల్లంటే అది తప్పకుండా కొన్ని సందర్భాల్లో మూత్రంలో వచ్చేటువంటి రాళ్ళు ఏవైతే ఉంటాయో అవి హై ఫ్లో సిస్టమ్, మూత్రం అనేది హై ఫ్లో సిస్టమ్ కాబట్టి దాని లోపల ఈ రాళ్ళు అనేవి చాలా మటుకు ఫ్లష్ అయిపోయే అవకాశం ఉంటుంది. ఈ బయలు గొట్టాల్లో, గాల్ బ్లాడర్లో ఇవి ఏంటంటే ఈ బయల్ సిస్టమ్ అనేది ఇది లో ఫ్లో సిస్టమ్ అండ్ వీటిల్లో ఉండేటువంటి గొట్టాలు ఏవైతే ఉంటాయో వీటికి ఇలాస్టిసిటీ అంటాం. అంటే వీటికి ఈ వ్యాపించే ఈ ఎలాస్టిసిటీ అనేది చాలా తక్కువగా ఉంటుంది. అందువల్ల ఈ రాళ్ళు వాటిలంతట అవే మల విసర్జనలో వెళ్ళిపోయే అవకాశాలు తక్కువ. కొన్ని సందర్భాల్లో వెళ్ళిపోయినప్పటికీ కూడా అన్ని రాళ్ళు వెళ్ళవు, 1-2 రాళ్ళు వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. ఆ రాళ్లతో కూడా అనేక రకాల ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. ఎందువల్లంటే నేను చెప్పినట్టుగా ఈ బయల్ సిస్టమ్ అనేది లో ఫ్లో సిస్టము. దీని యొక్క బయలు గొట్టాల యొక్క ఈ ఇలాస్టిసిటీ, ఈ వ్యాపించే అవకాశం తక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ రాళ్ళు వాటిలో ఇరుక్కొని పోయి తద్వారా లివర్కి డ్యామేజ్ కావడం కానివ్వండి, ప్యాన్క్రియాస్కి వాపు రావడం కానివ్వండి, పసిరికలు రావడం కానీ ఇటువంటి అనేక రకాల ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. అందువల్ల నీరు తీసుకోవడం మూలంగానో, మరో విధానం మూలంగానో, మందుల మూలంగానో వీటిల్ని ఫ్లష్ చేయవచ్చు అనేటువంటిది అది సరైన అవగాహన కాదు. డాక్టర్ గారు, బయలుగొట్టాల్లో రాళ్ళు ఏర్పడతాయన్నారు మీరు. అసలు ఈ బయలుగొట్టాలు చేసే పని ఏంటి? దీంట్లోకి రాళ్ళు ఎలా చేరుతాయి? బయలుగొట్టాలు అనేవి మనకి లివర్ ఏదైతే కడుపులో కుడి పక్కన పైభాగంలో ఉంటుందో ఈ లివర్ నుంచి వచ్చేటువంటి పైత్య రసాలన్నీ కూడా, బయల్ జ్యూసెస్ అన్నీ కూడా ఈ బయలుగొట్టాల ద్వారా పేగులోకి చేరుతాయి. ఇక్కడ మనం తిన్న ఆహారాన్ని జీర్ణం చేయడానికి ఈ బయల్ రసాలు అనేవి, బయల్ జ్యూసెస్ అనేవి మనకి దోహదపడుతుంటాయి. అంటే ప్యాన్క్రియాస్ జ్యూసెస్తో కలిసి ఈ తిన్న ఆహారాన్ని జీర్ణం చేయడానికి ఉపయోగపడుతుంటాయి. అయితే ఈ బయల్ రసాలని సరఫరా చేసేటువంటి గొట్టాలు ఏవైతే ఉంటాయో వీటిల్నే బైల్ డక్ట్స్ అంటారు. ఈ బైల్ డక్ట్స్లో జనరల్గా రాళ్ళు అనేవి ముఖ్యంగా సెకండరీ బైల్ స్టోన్స్ ఉంటాయి, గాల్ స్టోన్స్ ఉంటాయి. ఎందువల్లంటే గాల్ బ్లాడర్ నుంచి రాళ్ళు కొన్ని దీని లోపలికి వచ్చి పడతాయి బయలుగొట్టాల్లోకి. అవి ఒక ముఖ్యమైన కారణం. కొన్ని సందర్భాల్లో మాత్రము ఈ రాళ్ళు బయలుగొట్టాల్లోనే ఫామ్ కావచ్చు. అందుకు ముఖ్యమైనది కొన్ని రకాల పారాసైటిక్ ఇన్ఫెక్షన్స్ కానివ్వండి, అదేవిధంగా పుట్టుకతో వచ్చేటువంటి బయలుగొట్టాల్లో వాపు, దీన్నే కోలిడోకల్ సిస్ట్ అంటారు. ఈ కోలిడోకల్ సిస్ట్ల మూలంగా కానివ్వండి ఈ బయలుగొట్టాల లోపలే రాళ్ళు ఏర్పడవచ్చు. పారాసైటిక్ ఇన్ఫెక్షన్స్, కోలిడోకల్ సిస్ట్లు, మరికొన్ని బయలుగొట్టాల్లో వచ్చేటువంటి పూడికల మూలంగా కూడా ఈ రాళ్ళు అనేవి బయలుగొట్టాల్లో స్వతహాగా ఏర్పడవచ్చు. కాకపోతే చాలా సందర్భాల్లో మాత్రము ఇవి గాల్ బ్లాడర్ నుంచి దీనిలోకి చేరిన రాళ్లే ఉంటాయి. డాక్టర్ గారు, నారాయణ గారు సార్ నమస్తే సార్. నమస్తే అండి. డాక్టర్ గారు ఇక్కడే ఉన్నారు, మీ సమస్య ఏంటో అడగండి. గాల్ బ్లాడర్ లో స్టోర్ ఉన్నది సార్. ఓకే, 20 years అయింది. 5 to 8 mm ఉన్నది రాయి. అయితే అది కుడివైపు అక్కడ నొప్పి వస్తుంది కానీ యాంగ్జైటీ ఉన్నది నాకు. దానికి ట్రైక్ అనే మందు వాడుతున్నా నేను. అది ఉదయం ఒక 0.5 times మధ్యాహ్నం వేసుకుంటే తర్వాత నాకు ఏమి నొప్పి ఉండదు. ఇక అదే ఆ రాయి అదే విధంగా కంటిన్యూ అవుతుంది. ఓకే,
రాయి అదేవిధంగా కంటిన్యూ అవుతుంది. కానీ ఇది మరి రాయ వల్ల వచ్చేది సైకోసోమాటిక్ డిజార్డర్ వచ్చేటువంటి నాకైతే తెలియదు. డాక్టర్ ఎల్ల రామసుబ్బారెడ్డి గారు కేసు చూస్తే ఇది యాంగిల్ కాబట్టి ఈ మందులు వాడాక 3 మందులు రాశారు. ఆ 3 మందుల తర్వాత 1 మందిని వాడుతున్నా ఇది 20 వచ్చి ప్రస్తుతం అయితే మరి దాంతోనే నొప్పి అనేటువంటి ఉంటుంది. కానీ వచ్చే అవకాశాలు ఉన్నాయమ్మా వల్ల వచ్చిన ప్రాజెక్ట్ సైకోసోమాటిక్ డిజార్డర్ అనేది నాకు అర్థం సార్. అంటే ఈ ఇబ్బందులు ఇవన్నీ కూడా ఇంటర్లింక్డ్ ఉంటాయి. బయలుగొట్టాలు కానివ్వండి, ప్యాన్క్రియాస్ కానివ్వండి, గాల్ బ్లాడర్ కానివ్వండి. సో రాళ్ళు ఉన్నప్పుడు ఒకసారి గాల్ బ్లాడర్లో అవి అనేక రకాల ఇబ్బందులకి దారితీసే అవకాశం ఉంటుంది. అందువల్ల ఈ ఇబ్బందులన్నీ కూడా ఇంటర్లింక్డ్ ఉంటాయి కాబట్టి దాని మూల కారణం ఏదైతే ఉంటుందో గాల్ బ్లాడర్లో రాళ్ళు అనేవి దాన్ని తొలగించడమే ఒక ఉత్తమమైన విధానం. డాక్టర్ గారు మనతో మాట్లాడడానికి నెక్స్ట్ కాలర్ రాంబాబు గారు వరంగల్ నుండి కాల్ చేస్తారు. రాంబాబు గారు నమస్తే అండి, మీ సమస్య ఏంటో అడగండి. డాక్టర్ రాఘవేంద్ర గారు మనతో పట్టున్నారు. సరే సార్, నమస్కారం సార్. నమస్కారం అండి, చెప్పండి సార్. నా పేరు రాంబాబు సార్. చెప్పండి రాంబాబు గారు. నేను ఈ మధ్య గ్లోబల్ హాస్పిటల్లో చూపించుకున్నానండి. రైట్ సైడ్ పెయిన్ వస్తుంటే వాళ్ళు అల్ట్రాసౌండ్ చేసి 9 mm సైజు గ్లాల్ బ్లాడర్ లో స్టోన్ ఉన్నదండి. అట్లనే అప్పుడు కిడ్నీలో కూడా స్టోన్ వస్తే ముందు కిడ్నీ చేయించుకోమన్నారండి, తర్వాత కలవన్నారు. సార్ ఇది మెడిసిన్ తో పోయే అవకాశం లేదా సార్? సర్జరీ కంపల్సరీ అవసరం ఉంటుందా? మెడిసిన్స్తో తగ్గే అవకాశాలు చాలా లేనట్టే చెప్పాలి. గాల్ బ్లాడర్లో రాళ్ళు అనేవి మందులంటూ ఏమీ ఉండవు. అందులో గాల్ బ్లాడర్ రాళ్లతోటి ఏమైనా ఇబ్బందులు వస్తాయి, ఇన్ఫెక్షన్ లాంటివి ఏమైనా ఉన్నప్పుడు మాత్రం టెంపరీగా ఇన్ఫెక్షన్ అటువంటివి తగ్గడానికి కొన్ని సందర్భాల్లో మందులు అవి ఇవ్వడం జరుగుతుంది. అయితే గాల్ బ్లాడర్లోని రాళ్ళని తొలగించడానికి మందులంటూ ఏమీ లేవు. అయితే ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే మీకు కిడ్నీలో కూడా ఆల్రెడీ స్టోన్స్ ఉన్నాయన్నారు కాబట్టి ఈ రెండింటికి సంబంధించి మూల కారణం ఏమన్నా ఉందా, కాల్షియం లాంటి అబ్నార్మాలిటీస్ ఏమైనా ఉన్నాయా అనేది కూడా ఒకసారి చెక్ చేయించుకోండి. సీరం కాల్షియం లెవెల్స్ ఒకసారి చేయించండి. దాని తర్వాత మూత్రపిండాల్లోని రాళ్ళని అది మామూలుగా ఆపరేషన్ ద్వారా కానీ ఎండోస్కోపీ విధానాల ద్వారా కానీ తొలగించవచ్చు. తర్వాత గాల్ బ్లాడర్ ఆపరేషన్ కూడా అవసరమైతే అదే సిట్టింగ్లో సేమ్ అనస్థీషియాలో ఆపరేషన్ ద్వారా దాన్ని రిమూవ్ చేయవచ్చు. సో ఏదేమైనా గాల్ బ్లాడర్లో రాళ్ళు ఉన్నప్పుడు ఒకసారి ఆల్రెడీ మీరు సర్జరీకి వెళ్తున్నారు కాబట్టి మూత్రపిండాల ఇబ్బంది గురించి అదే సమయంలో ఈ గాల్ బ్లాడర్ ఆపరేషన్ కూడా చేసేసుకుంటే మంచిది. డాక్టర్ గారు, ఇందాక మనం మాట్లాడుకుంటున్నాం ఈ బయలుగొట్టాల్లో రాళ్ళు చేరితే ఏ విధంగా గుర్తించవచ్చు, అంటే లక్షణాలు ఏ విధంగా ఉంటాయి? బయలుగొట్టాల్లో రాళ్ళు చేరితే మాత్రం లక్షణాలు కొంత తీవ్రంగా ఉంటాయనే చెప్పుకోవాలి. అయితే గాల్ బ్లాడర్లో రాళ్ళు ఉన్నంత వరకు కొన్ని సందర్భాల్లో అవి రోగ లక్షణాలు ఏం లేకుండా ఉండవచ్చు. రోగ లక్షణాలు వచ్చినా కానీ కొద్ది గొప్ప నొప్పితోటి సరిపోతాయి. బట్ బయలుగొట్టాల్లో రాళ్ళు వచ్చినప్పుడు మాత్రము ఈ ఇబ్బంది యొక్క లక్షణాలు చాలా తీవ్రంగా ఉంటాయి. తీవ్రమైన నొప్పి రావడం, నొప్పితో తీవ్రమైన చలితో కూడినటువంటి జ్వరం రావడము, అదేవిధంగా ఈ కడుపులో నొప్పి జ్వరంతో పాటుగా పసిరికలు రావడం ముఖ్య లక్షణంగా మనం చెప్పుకోవచ్చు. ఈ విధంగా తీవ్రమైన పసిరికలు ఏర్పడము, పచ్చకామర్లు ఏర్పడము, దాంతో పాటు ఒంటిలో దురదలు, విపరీతమైన ప్రూరైటిస్ ఉంటుంది, ఒళ్ళు దురదలు ఉండడం కూడా మన ఈ గాల్ బ్లాడర్ బయలుగొట్టాల్లో ఉండేటువంటి రాళ్ళకి ఒక ముఖ్య లక్షణంగా చెప్పుకోవచ్చు. ఎప్పుడైతే తీవ్రత పెరుగుతూ పోతుందో ఈ యొక్క కడుపులో నొప్పి యొక్క తీవ్రత, దాని యొక్క స్థాయి తరచూ రావడం, ఈ నొప్పి కూడా మనం చూస్తుంటాము. రాను శరీరం బాగా బక్కచిక్కిపోవడము, లివర్లో అనేక రకాల ఇబ్బందులు ఏర్పడి తీవ్రమైన జాండీస్ తోటి రోగి బాధపడము, ఇది అనేక రకాల ఇతర ఇబ్బందులకి దారి తీయడం కూడా మనం చూస్తూ ఉంటాం. ఓకే డాక్టర్ గారు, నెక్స్ట్ కాలర్ భవానీ గారు ప్రకాశం జిల్లా నుంచి కాల్ చేశారు. భవానీ గారు. నమస్కారం అండి డాక్టర్ గారు. నమస్కారం అండి. నాకు వారానికి ఒకసారి పత్ర పడిద్దండి. అదే అది కక్కుతుంటే అదే బాధగా ఉంటుంది లోపల. ఓకే, నొప్పి ఉంటుందమ్మా? పసర పడినప్పుడు నొప్పి అనిపిస్తుందా కడుపులో? నొప్పి ఏముంటలేదండి. గుండె కింద పొట్ట మధ్యలో కొంచెం బాధ, ఇప్పుడు గ్యాస్ ఎక్కువ వస్తుందండి. ఓకే, బరువు ఏమైనా తగ్గుతున్నారా ఈ మధ్య కాలంలో? ఏంటండి? బరువు తగ్గానండి. బరువు తగ్గారు. ఓకే, ఇప్పుడు ముఖ్యంగా ఈ యొక్క ఇబ్బంది పసరు లాంటిది పడ్డము, సరిగ్గా జీర్ణం కాకపోవడము, కొంత బరువులో మార్పులు రావడం అనేది ఇవన్నీ కూడా సామాన్యమైన భాషలో చెప్పాలంటే ఒక అజీర్ణానికి ఇండైజెషన్కి సంబంధించిన ఇబ్బందులు. దీనికి కారణాలు అనేక రకాలుగా ఉండవచ్చు. ముఖ్యంగా కడుపులో అల్సర్ లాంటివి ఉండడం కానివ్వండి, లేకపోతే యాసిడ్ రిఫ్లెక్స్ మూలంగా కానివ్వండి, అంటే మన ఆహారం కడుపులో ఉండేటువంటి యాసిడ్ ఏదైతే ఉంటుందో
అది జీర్ణ వ్యవస్థలో కిందకి వెళ్లకుండా కొన్నిసార్లు పైకి ఎగదన్నుతూ ఉంటుంది. రిఫ్లెక్స్ ఇసోఫేజిటిస్ లాంటివి ఉండడం కానివ్వండి. కొన్ని సందర్భాల్లో ఈ బయలుగొట్టాల్లో కానీ గాల్ బ్లాడర్లో కానీ స్టోన్స్ ఉన్నప్పుడు కూడా, అంటే గాల్ బ్లాడర్ డిస్పెప్సియా అంటాము. అదేవిధంగా ప్యాన్క్రియాస్ ఇబ్బందుల్లో కూడా ఈ విధంగా తిన్న తర్వాత ఒక్కొక్కసారి వాంతి కావడము, పసరపడము, బరువు తగ్గిపోవడము, అజీర్ణంగా ఉండడం, ఇటువంటి ఇబ్బందులు జరిగే అవకాశం ఉంటుంది. సో వీలైనంత తొందరలో దగ్గరలో ఉన్న గ్యాస్ట్రెంట్రాలజిస్ట్ని కలవండి. డాక్టర్ గారి సలహా మేరకు ఒక అల్ట్రాసౌండ్ పరీక్ష, అవసరమైతే ఒక ఎండోస్కోపీ పరీక్ష కూడా చేయించండి. ఏదైనా ఆల్రెడీ పరీక్షలు కనుక అయి ఉంటే ఒకసారి హైదరాబాద్ వస్తుంటే నన్ను వచ్చి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రెంట్రాలజీ అండ్ లివర్ డిసీజెస్లో కలవచ్చు. ఇందిరా పార్క్ ఎదురుకుండా ఉంటుంది, లోయర్ ట్యాంక్ బండ్లో, హైదరాబాద్లో. కలిస్తే ఫర్దర్గా దీని యొక్క మూల కారణం ఏంటంటే, సో సింపుల్ పరీక్షల ద్వారా చాలా సందర్భాల్లో ఇది బయటపడే అవకాశం ఉంటుంది. దాని ప్రకారంగా మనం చికిత్స చేస్తే మీ సమస్యకి పూర్తి పరిష్కారం అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే డాక్టర్ గారు. నెక్స్ట్ కాలర్ రామ్ ప్రసాద్ గారు హైదరాబాద్ నుండి కాల్ చేస్తారు. రామ్ ప్రసాద్ గారు. రామకృష్ణ గారు చెప్పండి, మీ సమస్య ఏంటో అడగండి. డాక్టర్ గారు ఇక్కడే ఉన్నారు. గుడ్ ఈవినింగ్ డాక్టర్. చెప్పండి. హలో సార్, అది నాకు యాక్సెస్ సర్జరీ జరిగింది సార్. అది మోషన్ పక్కన కట్ చేసి ఒక గ్లాండ్ తీసేసారు అప్పట్లో. అదొక 250 grams ఉందండి. అలా సేమ్ ప్లేస్ లో యాజ్ ఇట్ ఈస్ గా ఆఫ్టర్ 3 months మళ్ళా ఫామ్ అయింది, మళ్ళా తీసేసారండి. మరి ఏదైతే సర్జరీ చేస్తారో ఆ హోల్ ఇంతవరకు హీల్ అవ్వలేదు సార్. అది లాస్ట్ ఒక మంత్ నుంచి కంప్లీట్ గా బ్లడ్ బ్లీడింగ్ అయితేనే ఉంది. తర్వాత నా వెయిట్ లాస్ అయిపోయినాను, ఒక 10 kgs లాగా వెయిట్ కూడా లాస్ అయిపోయినాను. దానికి ఎలా అండి, దానికి మళ్ళీ సర్జరీ ఏమైనా చేయాలా లేదంటే దానికి ఎట్లా చెప్తారు? అది వివరంగా చూడవలసి ఉంటుందండి. మీరు తప్పకుండా రికార్డ్స్ అవి కనుక తీసుకొని ఒకసారి నన్ను వచ్చి పర్సనల్గా కలిస్తే, ఇక్కడ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రెంట్రాలజీలో ఉంటాను, ఇందిరా పార్క్ ఎదురుకుండా. డే టైంలో ఎప్పుడైనా రావచ్చు, వర్కింగ్ డే నాడు. నేను చూసి తప్పకుండా ఎందువల్ల ఈ విధంగా రిపీటెడ్గా ప్రాబ్లం వస్తుంది, అది హీల్ ఎందుకు కావట్లేదు, బ్లీడింగ్ అనేది ఎందుకు అవుతుంది అనేది కూడా మనము ఫర్దర్గా తప్పకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మీరు వీలైతే తప్పకుండా ఒకసారి వచ్చి నన్ను కలవండి. డాక్టర్ గారు, ఈ బైల్ గొట్టాల్లో మామూలుగా స్టోన్స్ ఏర్పడినప్పుడు ఈ బైల్ జ్యూస్ ప్రొడ్యూస్ అనేది ఏమైనా ఇబ్బంది కలిగే అవకాశం ఉందంటారు? తప్పకుండా ఇబ్బంది కలుగుతుంది. ఎందువల్లంటే ఎప్పుడైతే రాళ్ళు బయలుగొట్టాల్లో ఇరుక్కుపోతాయో, బైల్ జ్యూసులు నార్మల్గా లివర్లో నుంచి జీర్ణ వ్యవస్థలోకి ఎప్పుడైతే నార్మల్ ఫ్లో ఉండాలో ఆ ఫ్లోకి ఇబ్బంది ఏర్పడడం మూలంగా, అడ్డంకి ఏర్పడడం మూలంగా ఈ బైల్ జ్యూసులన్నీ కూడా శరీరంలోనే చేరిపోతూ ఉంటాయి. శరీరంలో ఈ బైల్ జ్యూసుల యొక్క స్థాయి పెరిగినప్పుడు దాన్నే మనం జాండీస్ అని అంటాం. ఈ విధంగా పసరికలు రావడానికి ఒక ముఖ్యమైన కారణాల్లో ఒకటి ఈ బైల్ గొట్టాల్లో ఈ రాళ్ళు ఇరుక్కుపోవడం అనేది. అలాగే ఇందాక మనం గాల్ బ్లాడర్లో స్టోన్స్ గుర్తించడానికి ఒక రకమైనటువంటి చికిత్స పద్ధతిని చెప్పారు. అలాగే ఈ బైల్ గొట్టాల్లో స్టోన్స్ ఏర్పడినప్పుడు చికిత్స అంటే గుర్తించడానికి ఏ విధమైన టెస్టులు చేస్తారు, అలాగే లక్షణాలు ఏ విధంగా ఉంటాయి? అది బైల్ గొట్టాల్లో ఎప్పుడైతే రాళ్ళు ఏర్పడినాయని మనకు అనుమానంగా ఉందో, దీనికి కూడా మనం సాధారణంగా చేసేటువంటి పరీక్షలు, అంటే అల్ట్రాసౌండ్ పరీక్ష కానీ, లివర్ ఫంక్షన్ టెస్ట్ కానీ, వీటి ద్వారా కొంతవరకు మనకి అవగాహన వచ్చే అవకాశం ఉంటుంది. అంటే బయలుగొట్టాల్లో రాళ్ళు అనేవి కొంచెము కనుక్కోవడం అనేది అల్ట్రాసౌండ్ పరీక్ష ద్వారా కొంచెం డిఫికల్టీ అయినప్పటికీ కూడా చాలా సందర్భాల్లో మనం తొలిగా చేసేటువంటి ఫస్ట్ చేసేటువంటి పరీక్ష అల్ట్రాసౌండ్ పరీక్ష, లివర్ ఫంక్షన్ టెస్ట్ పరీక్ష. కానీ చాలా సందర్భాల్లో ఈ బయలుగొట్టాల రాళ్ళని మనం పూర్తిగా ధృవీకరించడానికి మాత్రము మనం ఎంఆర్ఐ స్కాన్ అనేది చేస్తుంటాం, ఎంఆర్సిపి పరీక్ష అంటాము. లేదా కొన్ని సందర్భాల్లో ఇదే పరీక్షని ఎండోస్కోపీ ద్వారా కూడా చేయవచ్చు, దీన్నే ఈఆర్సిపి పరీక్ష అంటాము. సో ఈ రెండు ప్రక్రియల ద్వారా, ఎంఆర్సిపి లేదా ఈఆర్సిపి ప్రక్రియ ద్వారా కొన్ని అరుదైన సందర్భాల్లో ఎండోస్కోపిక్ అల్ట్రాసౌండ్ అని ఉంటుంది. ఈ పరీక్షల ద్వారా ఈ బయలుగొట్టాల్లోని రాళ్ళని కనుక్కోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే మీరు స్టార్టింగ్ మాట్లాడినప్పుడు పాన్క్రియాస్లో కూడా రాళ్ళు ఏర్పడతాయి అన్నారు. అసలు వాటిలో రాళ్ళు ఎలా చేరుతాయి? పాన్క్రియాస్ రాళ్ళు అనేవి మనకి దీనిపైన అవగాహన పూర్తిగా లేదనే ఒక విధంగా చెప్పుకోవాలి. అంటే మెడికల్ పరంగా కూడా, ఈ మెడికల్ కమ్యూనిటీలో కూడా పాన్క్రియాస్ రాళ్లపైన పూర్తిగా అవగాహన లేదనే చెప్పుకోవాలి. ఇది చాలా రీసెంట్గా మనకి ఈ మెడికల్ పరంగా మనం దీని గురించి ఎక్కువగా మాట్లాడుకుంటున్నాం ఈ మధ్య కాలంలోనే. పాన్క్రియాస్లో రాళ్ళు అనేవి ముఖ్యంగా ఆల్కహాల్ మితిమీరి తీసుకోవడం మూలంగా, ఒకప్పుడు చాలా మందిలో ఆల్కహాల్ విపరీతంగా తీసుకోవడం మూలంగా, దీర్ఘకాలం ఆల్కహాల్ తీసుకోవడం మూలంగా ఈ పాన్క్రియాస్లో రాళ్ళు ఏర్పడడం అనేది చూసేవాళ్ళం. ఇవాళ రేపు చిన్న వయసులో కూడా ఎటువంటి దురలవాట్లు లేని వాళ్ళలో కూడా ఈ యొక్క రాళ్ళు అనేవి పాన్క్రియాస్లో చేరడం చూస్తున్నాం. దీన్నే మనము ఈ ట్రాపికల్ పాన్క్రియాటైటిస్ అంటాం. అంటే ముఖ్యంగా సదరన్ ఇండియాలో మనకి కోస్టల్ ఏరియాస్ నుంచి వచ్చే పేషెంట్స్లో చిన్న వయసులోనే ఎటువంటి అలవాట్లు లేకుండా ఈ 10-15 సంవత్సరాల పిల్లల్లో కూడా ఈ ట్రాపికల్ పాన్క్రియాటైటిస్ అనేది చూస్తుంటాము. అదేవిధంగా కొన్ని రకాల జన్యుపరమైన లోపాలు కానివ్వండి, జన్యుపరమైన మార్పులు కానివ్వండి,
ఈ విధమైన ఇబ్బందుల మూలంగా కూడా ఈ పాన్క్రియాస్ గొట్టాల్లో రాళ్లు చేరుకొని పేరుకుపోవడం కూడా మనం చూస్తూ ఉంటాం. ఓకే డాక్టర్ గారు, పాన్క్రియాస్లో రాళ్ళు ఏర్పడితే ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయి? పాన్క్రియాస్ కూడా మన జీర్ణ వ్యవస్థకి చాలా సంబంధంగా ఉంటుంది, అనుబంధంగా ఉంటుంది. కాబట్టి తిన్న ఆహారాన్ని ముఖ్యంగా జీర్ణం చేసే ప్రముఖ పాత్రని పాన్క్రియాసే పోషిస్తుంది. బయల్ జ్యూసులు దాంట్లో దోహదం చేసినప్పటికీ కూడా ముఖ్యమైన ప్రక్రియ మాత్రం తిన్న ఆహారంలోని అన్ని పదార్థాలని జీర్ణం చేసే ముఖ్యమైన పాత్ర పాన్క్రియాస్ పోషిస్తుంది. అందువల్ల తిన్న ఆహారం పాన్క్రియాస్ ఎప్పుడైతే ఇబ్బందికి గురవుతుందో, పాన్క్రియాస్ జ్యూసులకు ఎప్పుడైతే అడ్డంకి ఏర్పడుతుందో రాళ్ల మూలంగా తిన్న ఆహారం జీర్ణం కాదు. దీని మూలంగా మనిషి బాగా బక్కచిక్కిపోవడము, బలహీన పడిపోవడము, అదేవిధంగా పాన్క్రియాస్ గొట్టాల్లో రాళ్ళు అడ్డుపడడం మూలంగా తీవ్రమైన కడుపులో నొప్పి. ఒక విధంగా చెప్పాలంటే ఇంత తీవ్రమైన నొప్పి, పాన్క్రియాస్ రాళ్ల మూలంగా వచ్చే అంత తీవ్రమైన నొప్పి శరీరంలో మరే ఇతర భాగాల్లో కూడా మనం రాదనే చెప్పుకోవచ్చు. సో ఈ విధంగా తీవ్రమైన కడుపులో నొప్పి, అది వెన్నుపూసలోకి చొచ్చుకపోతున్నట్టు ఒక అనుభూతి కలగడము, ఆకలి లేకపోవడము, తిన్న ఆహారం జీర్ణం కాకపోవడము, శరీరం బలహీన పడిపోవడము, తీసుకున్న ఆహారంలో ఉన్నటువంటి చమురు పదార్థం అంతా కూడా, నూనె పదార్థం అంతా కూడా విరోచనంలో వెళ్ళిపోవడము, ఈ విధమైన అనేక రకాల ఇబ్బందుల్ని మనము ఈ పాన్క్రియాస్ రాళ్ళు ఏర్పడినప్పుడు చూస్తుంటాం. అలాగే డాక్టర్ గారు, ఈ స్టోన్స్కి సంబంధించి అంటే మానవ శరీరంలో వివిధ భాగాల్లో ఏర్పడే స్టోన్స్కి సంబంధించి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ అండ్ లివర్ డిసీజెస్లో హాస్పిటల్లో ఎలాంటి అధునాతన చికిత్స అందుబాటులో ఉంది? ఇది చాలా ముఖ్యమైన విషయం. ఎందువల్లంటే జీర్ణ వ్యవస్థలో రాళ్ళు ఏర్పడడం అనేది ఒక అవగాహన పెంపొందించడము, ఆ రాళ్లని డీల్ చేయడానికి మనం అనేక రకాల ప్రక్రియల్ని, పరికరాలని అమర్చుకోవడం కూడా ఒక ముఖ్యమైన విషయం. ఇది యొక్క ఇంపార్టెన్స్ని గుర్తించే మనం ఒక టీమ్ ఆఫ్ డాక్టర్స్ అందరూ కూడా, గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్, మెడికల్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్, రేడియాలజిస్ట్, సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ అందరం కూడా ఈ యొక్క కేసెస్ని డిస్కస్ చేసి ప్రతి కేసుని కూడా ఇండివిజువల్ లెవెల్లో దానికి కావాల్సినటువంటి, అది మందుల ద్వారా తగ్గుతుందా, కొన్ని సందర్భాల్లో పాన్క్రియాస్ స్టోన్స్ ఉన్నాయనుకోండి, వాటిలన్నింటిలో కూడా ఆపరేషన్ చేయాల్సిన అవసరం పడదు. అటువంటి సందర్భాల్లో మందుల ద్వారా కొంతవరకు మనిషికి ఉపశమనం కలిగించవచ్చు. కొన్ని సందర్భాల్లో అత్యాధునిక ఎండోస్కోపీ విధానాల ద్వారా, ఈఆర్సిపి విధానాల ద్వారా కానివ్వండి, పాపిలాటమీ విధానాల ద్వారా కానివ్వండి, లిథోట్రిప్సీ విధానాల ద్వారా కానివ్వండి, ఈ పాన్క్రియాస్ స్టోన్స్ కానీ బయలుగొట్టాల్లో స్టోన్స్ని కానీ ఆపరేషన్ అవసరాలు లేకుండా మనము తొలగించడానికి అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించినటువంటి హై డెఫినేషన్ ఈ ఎండోస్కోపీస్ కానివ్వండి, అత్యాధునిక ఈఆర్సిపి పరికరాలు కానివ్వండి, ఎండోస్కోపిక్ అల్ట్రాసౌండ్ లాంటి పరికరాలు కానివ్వండి, ఇవన్నీ కూడా మనం సమకూర్చుకోవడం జరిగింది. ఆపరేషన్ విధానాల్లో కూడా కొన్ని సందర్భాల్లో మనం లాప్రోస్కోపీ ద్వారానే ఈ గాల్ బ్లాడర్ ఆపరేషన్లు సుమారు 99% మనము లాప్రోస్కోపీ ద్వారానే చేయడం జరుగుతుంది. అంటే ఆపరేషన్ ఘాటు లేకుండా చిన్న హోల్స్ ద్వారా లాప్రోస్కోపీ విధానాల ద్వారా గాల్ బ్లాడర్ని తొలగించడం జరుగుతుంది. బయలుగొట్టాల్లో రాళ్లని, పాన్క్రియాస్ రాళ్లని కూడా కొన్ని సెలెక్టెడ్ కేసెస్లో లాప్రోస్కోపీ విధానాల ద్వారా తొలగించినప్పటికీ కూడా చాలా సందర్భాల్లో వీటికి ఓపెన్ ఆపరేషన్ అనేది అవసరం అవుతుంది. ఆ ఓపెన్ ఆపరేషన్లో కూడా అనేక రకాల ప్రక్రియలు చోటు చేసుకున్నాయి. టెక్నాలజీ అడ్వాన్స్ అవుతున్న కొద్దీ అనేక రకాల మార్పులు చేసుకున్నాయి. సో ఈ అత్యాధునిక టెక్నాలజీతోటి, అత్యాధునిక చికిత్సా విధానాలతోటి ఈ జీర్ణ వ్యవస్థలో ఏర్పడే రాళ్లన్నిటికీ కూడా మందుల ద్వారా కానీ, అవసరమైనప్పుడు ఎండోస్కోపీ విధానాల ద్వారా, లేని సందర్భాల్లో ఆపరేషన్ విధానాల ద్వారా మనం చికిత్స చేయడం జరుగుతుంది. ఓకే డాక్టర్ గారు, ఈ జీర్ణ వ్యవస్థలో ఏర్పడే స్టోన్స్కి సంబంధించి ఏబిఎన్ ప్రేక్షకులు అడిగిన ప్రశ్నలకు చాలా వివరంగా సమాధానాలు ఇచ్చారు. ఇది వాళ్ళ క్లినిక్. చూస్తూనే ఉండండి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.